దేవుని యొక్క సన్నిధిలోనికి ఆరాధనకి వెళ్ళే ముందుగా మరి యెషయా గ్రంథము 25వ అధ్యాయము యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ సమయంలో ప్రభుని ఆరాధించడానికి మనం ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చాం కాబట్టి దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములకై ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఏదో ఆదివారమే కాదు కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ప్రతిరోజు సమయం ఉన్నప్పుడల్లా మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారిగా, స్తుతించవలసిన వారు ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో అంటాడు, ప్రతి సమయమునందును ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు అంటాడు. అంటే సమయము దొరికిన కొలది మనం ఎంతగా ప్రార్థించగలుగుతామో అలాగే సమయము దొరికిన కొలది దేవుణ్ణి అంతగానే స్తుతించవలసిన వారిగా ఉంటున్నాం. దేవుణ్ణి ఆరాధించేవారు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండేవారు. ఎందుకంటే దేవుణ్ణి అడిగేవారు చాలామంది ఉంటారు కానీ దేవుణ్ణి స్తుతించేవారు మాత్రం చాలా తక్కువ మంది. అందుకని ఆరాధన అనేది అందరూ చేయలేరు. అది బహుకొద్ది మంది మాత్రమే ఆరాధన చేయగలరు. ఎందుకంటే దేవుడు వారికి జీవితంలో చేసిన మేలుల కొరకే వారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి ఆరాధించకుండా, స్తుతించకుండా వీరు మానలేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ఆరాధన కొరకే వచ్చాం. కాబట్టి ఆ దేవుడు చేసిన కార్యములను ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలాంటి కార్యములు చేశారు, ఆయన ఎందుకు మనం ఆరాధించాలి అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే తప్పక ఆ ప్రభువుని మనము ఆరాధించకుండా ఉండలేమండి. సరే, ఈ యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో మరి దైవజనుడైన యెషయా ఈ ప్రవక్త ఈ మాటలను ఆయన పలుకుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. యెషయా ఇక్కడ దేవుణ్ణి ఏమంటున్నాడు అంటే, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు. కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు నా జీవితంలో చేసిన మేలులకై నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీ నామాన్ని హెచ్చిస్తాను, నీ నామాన్ని స్తుతిస్తాను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుణ్ణి ఎంతగానో ఆరాధించవలసిన వారుగా, గణపరచవలసిన వారుగా ఉంటున్నామండి. సరే, ఎందుకు గణపరచాలి, ఎందుకు ఆయనను స్తుతించాలి, ఎందుకు ఆ దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాల్ని దైవజనుడు ఈ మొదటి వచనంలో రెండవ విషయంలో చెప్తున్నాడు. ఆయన, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనను నెరవేర్చితివి. దేవుడు పూర్వకాలమున ఏదైతే తన ఆలోచనను చేశాడో ఆ ఆలోచనలను నెరవేర్చాలనుకున్నాడు. ఆయన పూర్వకాలమున ఆయన చేసిన నీ ఆలోచనలను ఆయన నెరవేర్చిన దేవుడు. దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన ఏం చేయాలని మానవుడి ఎలా నిశ్చయించుకున్నాడు, ఆయన ఏం చేశాడు అనేది మనం తెలుసుకోగలిగితే ఆ ప్రభువుని తప్పక మనం ఆరాధిస్తామండి. అందుకని ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఈ యొక్క యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో యెషయా ప్రవక్త చేత ఈ మాటలను ఆయన రాయించాడు. నీవు అద్భుతము చేసితివి. దేవుడు యెషయా చెప్తున్నాడు, ప్రభువా, నువ్వు అద్భుతములు చేసితివి, లేక అద్భుతము చేసితివి. ఏంటి అద్భుతం చేశాడు?
ఇశ్రాయేలు ప్రజలకు కానీ లేక తన జీవితంలో కానీ దేవుడు చేసిన అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు ఏంటో ఆయన తెలుసుకోగలిగాడు. అందుకని అంటున్నాడు, నీవు అద్భుతము చేసావు నాకు. ఆ అద్భుతాన్ని బట్టి నేను నిన్ను ఈ రోజున హెచ్చిస్తున్నాను, ఈ రోజు నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను. నేను ఎందుకు నిన్ను స్తుతించగలుగుతున్నాను, ఎందుకు నిన్ను హెచ్చించగలుగుతున్నానంటే నువ్వు చేసిన అద్భుతమైన కార్యమును బట్టి. సరే, మీకు ఒక మాట చూపిస్తాను. దావీదు కీర్తన 65వ కీర్తన గ్రంథము 65వ అధ్యాయంలో కీర్తనాకారుడు కూడా ఇక్కడ ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడు ఒకసారి మరలా మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనమండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు మన ఎడల జరిగించిన కార్యములను చూసినప్పుడు దేవుడు నరుల ఎడల చేసిన అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు చూడరండి. ఆయన ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన దేవుడు. అంటే ఒకవేళ దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలనే కానీ మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించాలి అంటే మన జీవితకాలమే సరిపోదు. అందుకని అంటాడు, నేనెవరినో నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ సృష్టిని పరిశీలనగా నువ్వు పరిశీలించినప్పుడు మాత్రమే, ఆ సృష్టిని నువ్వు పరిశీలించినప్పుడు నేనెవరినో నీకు అర్థమవుతుంది. నిజంగా దేవుడు మానవుడి ఎడల చేసిన ఎన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేశాడో. కాబట్టి దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలనే కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనం చచ్చేదాకా ఆ దేవుడిని మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటామండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఆకాశంలో చేసిన అద్భుతాలే కానీ, భూమి మీద చేసిన అద్భుతములే కానీ, లేక నేను చేసిన ఆశ్చర్యమైన కార్యాలనే కానీ మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే నేను ఎంత మంచి దేవుడినో మీకు అర్థమవుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు, మహత్కార్యములను చేయగలిగిన దేవుడు. ఆయన చేసిన కార్యములను ఈ భూమి మీద మరెవ్వరూ చేయలేరు. అందుకే మన దేవుడు లాంటి సాటి అయిన వాడు ఈ భూమి మీద మరెక్కడ కూడా లేడన్నమాట. సరే, నేను ఆలోచన చేశానన్నమాట. అంటే ప్రభువుని అడిగాను. నేను గత 2 దినాల నుంచి ప్రభు దగ్గర కనపడుతూ, ప్రభువా ఏం చెప్పాలి నీ ప్రజలకు రేపు ఆరాధన కొరకే, ఏం చెప్పాలని చాలా సమయం దేవుడి దగ్గర గడిపాను. ఈరోజు మరలా ఉదయకాలాన్ని లేచి ఉదయం అంతా కూడా దేవుని యొక్క సంగతి, ప్రభు ఏం చెప్పాలి, ఒక్క మాట కూడా నాకు గుర్తొస్తలేదు, ఒక్క మాట కూడా నువ్వు చెప్తలేదు, నేనేం చెప్పాలి. చాలాసేపు దేవుడి దగ్గర అలా ఉంటే దేవుడు ఈ మాట చూపించాడనమాట. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదివినప్పుడు మరలా మాటను చదివానన్నమాట. చాలా సార్లు అదే మాటను చదివినప్పుడు ఆ మాటను అప్పుడు చెప్పాడు దేవుడు, నేను అద్భుతాన్ని చేశాను. కాబట్టి నన్ను ఎందుకు మీరు హెచ్చించాలి, ఎందుకు నన్ను స్తుతించాలి అంటే నేను చేసిన నా అద్భుతమైన కార్యములను బట్టి మీరు నన్ను ఆరాధించాలి అంటున్నాడు. ఏంటి నువ్వు చేసిన అద్భుతం? సరే, నేను ఎన్నో విషయాలు చూశాను. ఇంకక్కడి నుంచి బైబిల్ గ్రంథంలో జరిగిన అద్భుతమైన కార్యాలని నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమేమి అద్భుతాలు జరిగాయి, ఏమేమి ఆశ్చర్యమైన కార్యములు చేశాడు దేవుడు అంటే, ఈ భూమి మీద యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడో మీ అందరికీ తెలుసు. యేసు ప్రభువారు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, మాటలు రాని వారికి మాటలు ఇచ్చారు, వినలేని వారికి చెవులను తెరిచాడు, అలాగే కుష్ఠరోగం కలిగిన వారిని బాగు చేశాడు, ఆయా అనారోగ్యములతో కలిగిన వారిని
వారి చాంద్ర రోగులే కానీ, పక్షవాయువుతో కలిగిన వారే కానీ, దయ్యములు పట్టిన వారే కానీ, ఇలాగ మనం చూసుకుంటే యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు ఆయన తర్వాత ఆయన శిష్యులు చేశారే తప్ప ఇంకే లోకంలో ఇంకెవ్వరూ చేయలేకపోయారు. అలాంటి గొప్పవాడు ఆయన. యేసు ప్రభువారు ఎన్నో అద్భుతమైన కార్యములు చేశాడు. అంతేనా? మరి ఏం చేసావు? ఇంకా నేను ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు వీటన్నిటికంటే మరొక అద్భుతాన్ని చేశాడట. ఏంటి అంటే, ఒక మానవుడిని రక్షణ కలిగించడం, ఒక మానవుడికి పాప విమోచన కలిగించడం, మానవుణ్ణి ఈ పాప సంబంధమైన చెడిపోయిన లోకములో నుంచి వేరు చేయడము అంత సామాన్యము కాదండి. అంత సామాన్యం కాదు. ఎందుకంటే లోకములో నుండి ఒక మనిషిని వేరు చేయడం అంటే అది అంత సులభమైన పద్ధతి కాదు. మీరు దేవుని యొక్క అద్భుతాలు చూస్తే ఎన్నో అద్భుతాలు నోటి మాటతో చేశాడు, ఆయన ముట్టి చేశాడు. కానీ ఒక పాపికి రక్షణ ఇవ్వడం అనేది మాట జరిగితే అవ్వలేదు, మాట అంటే అవ్వలేదు, లేక ఆయన ముట్టుకుంటే జరగలేదు. ఆయన తన ప్రాణాన్నే బలిగా అప్పగిస్తేనే కానీ మానవుడికి ఈ విమోచన అనగా ఈ పాప క్షమాపణ అనేది మనకంత తేలికగా దొరకలేదండి. అందుకనే ఈ రోజున దేవాతి దేవుడు కొన్ని అద్భుతమైన కార్యములు చేశాడు, కొన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈయన చేసిన అద్భుతాలు ఇంకెవరూ చేయలేరు. ఈయన చేసిన అద్భుతాలు ఇంకో లోకంలో కొంతమంది చేశారేమో కానీ ఈయన చేసిన లాంటి అద్భుతాలు ఇంకెవరూ చేయలేకపోయారు. అందుకే యేసు ప్రభువారిలో ఉన్న గొప్ప శక్తి ఏంటి? ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, ఏంటండి మీ యేసు ప్రభువారిలో ఉన్న గొప్ప అంటే ఏం చెప్తాం మనం? మా దేవుడికి లేనిదేంటి, మీ దేవుడికి ఉన్నదేంటి? నిజమే కదా. అప్పుడు మనం ఎక్కడైనా సువార్త చెప్పేటప్పుడు యేసుప్రభు వారి గురించి చెప్తాం. ఏమండి, యేసుప్రభు లాంటి గొప్ప దేవుడు కానీ, యేసుప్రభు లాంటి ప్రేమామయుడు కానీ, యేసుప్రభు లాంటి నిజమైన దేవుడు ఈ భూమి మీద లేడండి, ఆయన గొప్పవాడండి అని చెప్పనుకో. ఏంటండి మీ దేవుడైనా గొప్ప, మా దేవుళ్ళు లేరా? మా దేవుళ్ళు కరుణామయుడు, దయామయుడు, లేకపోతే ఎంతో ప్రేమ కలిగిన దేవుళ్ళు మాకు ఉన్నారు. ఏంటి మీ దేవుడికి మా దేవుడికి ఉన్న మరి వేరేంటి? ఆయనలో లేనిదేంటి, మా దేవుళ్ళలో లేనిదేంటి, మీ దేవుళ్ళలో ఉన్నదేంటి? మీ దేవుడికి ఏవైతే ఉన్నాయో అదే మా దేవుడికి ఉన్నాయి. ఏంటండి మరి ఇంకెందుకు దేవుడిని మార్చుకోవడం? అంతేనా? వాళ్ళ దేవుడికి లేనిదేంటి, మన దేవుడికి ఉన్నదేంటి? ఏముందంటారు? ఏమన్నా ఉందంటారా? ఉందా? సరే, ఏముంది మన దేవుడు గొప్ప? మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. సరే, నిజంగా యేసు ప్రభువారిలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటంటే ఈ మూడు: ఆయన మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం. ఇంకెవ్వరూ అలాగే చేయలేరు. అందుకనే కదా యేసు ప్రభువారి గురించి చాలామంది ఎలా మాట్లాడతారంటే, యేసు ప్రభువారే దేవుడైతే ఆయన ఎందుకు మరణిస్తాడండి? దేవుడిని ఎవరు చంపగలరు? దేవుడికి మరణం ఉందంటారా? దేవుడికి మరణము లేదు కదా. లోకంలో చెప్తూ ఉంటారు, లేక దేవుడు కూడా చెప్పాడు, నేనే ఆది అంతమును అన్నాడు. ప్రారంభము నేనే, దాని ముగింపు కూడా నేనే. రెండవది అంటాడు, నేనే అల్ఫా ఓమేగా, నేను మొదటివాడును కడపటివాడును అంటాడు. అంటే దేవుడు అనేవాడికి ఆరంభము లేదు, ముగింపు లేదు. దేవుడు అనేవారికి ఆరంభము లేదు, జన్మ లేదు, మరణము లేదు. వాడే దేవుడు అవుతాడు. మానవుడికి జన్మ ఉంది, మరణం ఉంది. మనిషి దేవుడు కాలేడు. కానీ దేవుడు అనే వారికి జన్మ లేదు, మరణము లేదు. మరి అలాగైతే యేసుప్రభువారు కూడా ఈ భూమి మీద జన్మించాడు కదా. మరి ఆయన దేవుడికి జన్మే లేనప్పుడు ఆయన ఎలా జన్మించాడు ఈ భూమి మీద? నిజమే, దేవుడు మానవ రూపముగా జన్మించాడు. దేవుడు దేవుడిలాగా జన్మించలేదు. దేవుడు ఎలాగ జన్మించాడు అంటే ఒక మనిషిగా పుట్టాడంతే. మనిషిగా పుట్టినంత మాత్రానికి ఆ దేవుడికి జన్మ మానవ జన్మేనా? అందుకని అంటాడు, నేను ఎవరిని అంటే నేను ఆది నుండి ఉన్నవాడును.
ఈ భూమి కొంచెమైనను లేనప్పుడు, ఆకాశం ఏమాత్రం కూడా నిర్మాణము కానప్పుడు, ఈ భూమి మీద కొంచెమైనా సృష్టిలో ఏది చేయబడలేనప్పుడు అనాది కాలము నుండి నేనున్న దేవుణ్ణి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఈ మాటలన్నీ చెప్తాడనమాట. నేనెవరిని, నేనేంటి, నేను ఎప్పుడు ఉన్నాను, ఎక్కడి నుంచి ఉన్నాను అనే విషయాలన్నీ చెప్పుకొస్తాడు. సరే, యేసు ప్రభువులో గొప్ప లక్షణం ఏంటంటే, నిజంగా దేవుడు అయినప్పటికీ కూడా ఆయన మనం మరొకరికి మరణించడమే గొప్ప సంగతి. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ మానవుడి కొరకు చేసింది ఏమీ లేదు. ఒక మనిషి కొరకు వారు అర్పించింది కానీ, వారు చేసిన త్యాగము కానీ వారు ఏమీ చేయలేదు. కానీ యేసు ప్రభువు మాత్రం ఒక మానవుడి కొరకు ఎంతగా ఆయన త్యాగము చేసి ఆఖరికి తన ప్రాణాన్నే త్యాగము చేశాడు. ఆయన అంతకంటే గొప్పవాడు ఈ భూమి మీద మీరు ఎక్కడా కనుగోలేరన్నమాట. అందుకని అంటారు, యేసు ప్రభు లాంటి దేవుడు ఈ భూమి మీద కానీ, పైన ఆకాశం అందే కానీ, భూమి కింద నీళ్ళ యందే కానీ దేని యందు వెదికినా అలాంటి దేవుడు కనిపించడండి. అలాంటి గొప్ప దేవుడైన యేసు ప్రభువుని నీవు నేను అంగీకరించావు. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను అద్భుతాన్ని చేశాను. యేసు ప్రభువు చేసిన అద్భుతమైన కార్యాలని కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మన యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో చెప్తున్నాడు, నువ్వు అద్భుతము చేసేటివి. నిజమండి, దేవుడు ఏదైనా ఒకటి జరగాలి అంటే ఒక అద్భుతము జరిగితేనే కానీ ఏదీ జరగదు. అద్భుతం జరగాలి, ప్రజలు దేవుని నమ్మాలన్నా ఏదో ఒక అద్భుతం జరిగితేనే కానీ అద్భుతాన్ని బట్టి ఈయన నిజమైన దేవుడు అని చెప్పగలుగుతారు. ఈ లోకంలో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, అనాది కాలం నుండి ఈ భూమి మీద అనేకులకు తెలియచేస్తూనే వచ్చాడు ఆయన. అందుకని అంటాడు, మీరు నిర్గమాకాండము 2, 3, 4, 5 అధ్యాయాలు మనం చదివితే, ఆనాడు ఐగుప్తు దేశపు రాజైన ఫరోకు ఆయన ఎవరో చూపించుకున్నాడు. ఆయన అన్నాడు, మీ దేవుడు ఎవడో నాకేం తెలుసు అన్నాడు. సరే, నేనెవరినో నీకు తెలియదు అనుకుంటున్నావు కాబట్టి నేనెవరినో నీకు తెలియచేస్తాను అన్నాడు. ఆ తర్వాత 127 దేశాలకు గొప్ప చక్రవర్తి అయిన బబులోను రాజు నెబుకద్నెజరు ఆయన అలాగే మాట్లాడాడు. ఆయనకు కూడా చెప్పాడు, నెబుకద్నెజరు, నేనెవరినో నీవు తెలియచేసుకోవాలనుకుంటున్నావా? సరే, నేనెవరినో నీకు చూపిస్తాను అని 7 సంవత్సరములు పశువు వలె గడ్డి తినేలాగా చేశాడు ఆ రాజుకి. 7 సంవత్సరములు పశువుల మధ్య పడుకున్నాడు. 7 సంవత్సరములు అతని వెంట్రుకలు పక్షి వెంట్రుకల్లాగా మారిపోయాయి. 7 సంవత్సరాలు ఎప్పుడైతే తనకు మానవ బుద్ధి పోయిందో, అడవి జంతువుల వలె మారిపోయాడో, అప్పుడు తెలుసుకున్నాడు మానవుడు ఎప్పటివాడు. ఆయన అన్నాడు, దేవుడు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెబుకద్నెజరు రాజును మరలా దర్శించి మానవ బుద్ధిని మరలా దేవుడిచ్చాడట. ఎప్పుడైతే ఈ రాజుకి మానవ బుద్ధిని మరలా దేవుడిచ్చాడో, ఈ రాజు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నీవు తప్ప వేరొక దేవుడే ఈ భూమి మీద లేడు, నీవే గొప్ప దేవుడివి అని ఈ నెబుకద్నెజరు దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఈయన ప్రారంభించాడండి. మీకు ఆ మాట చూపిస్తాను. 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనమండి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చురి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. చూడండి, ఒక్క మాట మీరు చూపిస్తాను. 34వ వచనంలో ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టి ఎత్తి. 7 సంవత్సరములు మానవ బుద్ధి పోయిన తర్వాత అడవి జంతువు వలె, ఒక జంతువు వలె ప్రవర్తించిన కాలంలో
దేవుడు అతనికి బుద్ధిని మరలా దేవుడు దయచేసిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడట, యెహోవా దేవా నువ్వు చిరంజీవి యగునుగాక, నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నీలాంటి దేవుడు ఇంకెక్కడనూ లేరు, నీవే గొప్ప దేవుడివి అని నెబుకద్నెజర్ రాజుకు దేవుడు తెలియచేశాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేనెవరినో తెలుసుకోవాలనుకుంటున్నావా? నేనెవరినో తెలుసుకోవాలనుకుంటే ఒక అద్భుతాన్ని నీకు నేను చేయాలి అంతే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు విడుదల చేసేటప్పుడు 10 రకాలైన అద్భుతమైన కార్యములు చేశాడు. 10 రకాలైన అద్భుతమైన కార్యాలు చేశాడు. మన దేవుడు చేసిన అద్భుతాలు లాంటి అద్భుతాలు మరి ఇంకెక్కడ కూడా చేయలేరు. ఐగుప్తీలు చేశారు కానీ ఒక 2-3 మాత్రమే చేశారు. నీళ్ళను రక్తంగా మార్చారు, కర్రను పాము చేశారు, కప్పలను చేయగలిగారు, అంతే. ఈ 3 ఆటల దగ్గరికి రాగలిగారే తప్ప ఇంకక్కడి నుంచి పేలు దగ్గర నుంచి ఇంకా వారి వల్ల కాలేకపోయింది. వారు అన్నారు, రాజా వాళ్ళ దేవుడు లాంటి దేవుడు ఇంకెక్కడా లేడు, దయచేసి వదిలే, ఈ ప్రజలను పోనీ, మనం పెట్టుకునేది వాళ్ళతో కాదు, వాళ్ళ దేవుడే మనతో పెట్టుకున్నాడు. ఒకవేళ కానీ నువ్వు వాళ్ళని కానీ బంధిస్తే ఐగుప్తు దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది, జాగ్రత్త. వాళ్ళ దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, వద్దు వదిలే వాళ్ళని అన్నారు. కాబట్టి ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేశాడండి. ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఐగుప్తులో నుంచి బయటికి రావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అప్పటికే 430 సంవత్సరాలు అయిపోయింది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉండిపోయారు, దాసులుగా ఉండిపోయారు. వారిని విడిపించడం అనేది ఏ మానవుడి తరము కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాడు ఆయన. ఇది సాధ్యమా? ఇది ఎలాగ సాధ్యం అంటే దేవుడు చేసిన అద్భుతమైన కార్యములన్నిటిలో చివరిదైన తొలిచూలి యొక్క సంతానమును అతను చేశాడు ఆయన. ఫరో హృదయం ఎప్పుడు బద్దలైపోయింది అంటే ఈ 10వ తెగులు చూసినప్పుడే. ఫరో రాజు యొక్క కుమారుడి దగ్గర నుంచి చెరసాలలో ఖైదీ యొక్క కుమారుడి వరకు ప్రథమ సంతానం అంతా కూడా, తొలిసూలు పుట్టిన వారందరూ కూడా చచ్చిపోయారు. ఇలాగ ఎప్పుడైతే మరణించారో ఐగుప్తు యొక్క రాజు యొక్క ఇంటిలో మొదలైన ఆ ఏడుపు దాసుడి యొక్క ఇంటి దాకా కూడా ఏడుపు అలా ఏడుస్తూనే ఉన్నారు. అక్కడ బైబిల్ గ్రంథంలో అంటాడు, ఐగుప్తు దేశములో ఒక శవమైనను లేని ఇల్లు కానీ ఏడుపైనను లేని ఇల్లు కానీ లేదట. ఐగుప్తు దేశం అంతటా కూడా మహారోదన, అందరూ ఏడుస్తూనే ఉన్నారు. కానీ గోషేను దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం వారి ఇంట్లో ఒక శవమైనను లేదండి. వారు ఎంతో సంతోషముతున్నారు. ఆ రాత్రి వారు ఎంతో ఆనందముతో వారు పండుగ చేసుకుంటున్నారు. వారు ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపించిన విధానము అట్టిదే. ఈ లోకములో నుండి వేరు చేశాను. నీ పితరుల దగ్గర నుంచి, నీ తరతరాల దగ్గర నుంచి నువ్వు చూసుకుంటే పాపములోనే జన్మించి పాపములోనే జీవిస్తూ పాపానికి బానిసలైన మిమ్మలను నేను విడుదల చేసి ఈ లోకము నుండి నేను మిమ్మల్ని వేరు చేశాను, ఈ లోకములో నుంచి నేను బయటికి తీసుకొచ్చాను. ఇది అద్భుతం అంటే. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్పినప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఫరో రేపు దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఏంటి అద్భుతం అంటే నీ ప్రజలలో నుండి నా ప్రజలను వేరు చేస్తున్నాడు దేవుడు అన్నాడు ఆయన. నిర్గమాకాండము. దేవుడు చేసిన అద్భుతం ఏంటో ఇక్కడ దైవజనుడైన మోషే ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే 8వ అధ్యాయము నిర్గమాకాండము 8వ అధ్యాయము 22వ వచనం అండి, 22-23 వచనాలు. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేను దేశమును వినాయించదను.
అక్కడ ఏగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. దేవుడు చెప్తున్నాడు, మోషేతో చెప్తున్నాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేను ఐగుప్తు దేశములో నుండి నా ప్రజలను నేను ప్రత్యేకము చేస్తున్నాను, వేరు చేస్తున్నాను, వినాయిస్తున్నాను. వీరు నా ప్రజలు అని నేను చూపిస్తాను. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున దేవాతి దేవుడైన యేసు ప్రభువారు కూడా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, నిన్ను నన్ను కూడా దేవుడు ఈ లోకమని ఐగుప్తులో నుండి మనల్ని కూడా ప్రత్యేకము చేశాడు ఆయన. అందుకనే మనం అందరిలాంటి వారము కాము. నేను మరలా చెప్తున్నాను, మనం యేసు ప్రభువాని యొక్క రక్తం చేత కొనబడిన వారము కాబట్టి అందరిలాగా ఉండేవారం కాదు, అందరిలాంటి జీవితాన్ని జీవించేవారం కాదు. ఇంకా అందరిలాగే మనము ఉంటే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏంటి మన ప్రత్యేకత? ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటేనే అదన్నిటిలో కంటే ఒక ప్రత్యేకంగా కనపడడానికి ఇష్టపడతాం. ఈ రోజున దేవుడు నీలో నాలో ఒక ప్రత్యేకత చూపించాడు ఆయన. మనం ప్రత్యేకించబడిన వారు, దేవుని బిడ్డలు అనేవారు ప్రత్యేకించబడిన వారు. వీరు అందరితో కలిసిపోయేవారు కాదు, వీరు వేరు చేయబడిన వారు. అందుకనే మనం చేసే అన్ని పనులు కూడా, మన మాట కానీ, మన చూపు కానీ, మన వినికిడి కానీ, మన నడక కానీ, మన క్రియలు కానీ, ఇవన్నీ కూడా వేరైన జీవితాన్ని చూపిస్తాయి అన్నమాట. లోకములో ఉన్న మనుషులతో మనం పోల్చుకోగలిగితే వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు మరలా, నేను మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకం చేశానంటే మీరు లోకముతో కలిసిపోయేవారు కాదు, మీరు ఎక్కడైనా ప్రత్యేకత కలిగిన వారే, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారు. అందుకనే ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకములో నుండి, అనగా లోకంలో ఉన్న మనుషుల మధ్య నుండి, అలాంటి మనుషుల్లో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకము చేశాడండి, మనల్ని వేరు చేశాడు. అందుకే ఆ మనుషులకి, అంటే లోకంలో ఉన్నవారికి మనకి చాలా తేడా. మనం చాలా వేరు చేయబడిన వారు ఆ అన్ని విషయాల్లో కూడా. ఒకవేళ ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు వేరు చేయబడకపోతే, నువ్వు ప్రత్యేకతలో నువ్వు చూపించకపోతే నువ్వు నా బిడ్డవు కాదు. ఒకవేళ నువ్వు చెప్పుకోవచ్చు, నేను దేవుని బిడ్డని, నేను గుడికి వెళ్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, దేవుని ఆరాధన చేస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నానని నువ్వు అనుకోవచ్చేమో. నువ్వు చెప్పుకున్నంత మాత్రానికి నేను ఒప్పుకోను. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఎవరైనా సరే తన గురించి తను చెప్పుకునేవాడు మంచివాడు కాదట. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ గురించి సాక్ష్యం ఇచ్చేవారు వేరొకరు ఉన్నారు. యోహాను సువార్త ఇక్కడ ఆయన ఒక మాటను ఆయన చెప్తాడు. ఆయన ఏమన్నాడో చూపిస్తాను. క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనమండి. 10-18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. సరే, బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుని చేత ప్రేరేపించబడినవాడే ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఈ రోజున నీ గురించి నువ్వు కాదు చెప్పుకోడు, నీ గురించి చెప్పేవాడు దేవుడు. అందుకన్నాడు,
నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు దేవుడు. ప్రభువు మెచ్చుకున్న వాడే. ప్రభువు నిన్ను నన్ను మెచ్చుకోవాలి అంటే మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? కొన్నిసార్లు మన పిల్లలను చూసి మనకే అసహ్యత పుడుతుంది. కారణం ఎందుకంటారు? కొన్నిసార్లు మన పిల్లలను చూసి మనమే అసహ్యపడతాం. ఎందుకంటే ఒకటి చెప్పిన మాట వినకపోయినప్పుడు, ఇంకా మనం చెప్పినట్లుగా తయారవ్వలేనప్పుడు వాళ్ళు ఎలా తయారవుతారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తయారవుతారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తయారైతే మనకు ఎలాగుంటుంది? సరే, అందుకని అంటారు కొన్నిసార్లు వాళ్ళ మాటలు విన్నప్పుడు కానీ, వాళ్ళు చేసే పనులు చూసినప్పుడు కానీ, వారు నడిచే నడకలు చూసినప్పుడు కానీ మన పిల్లల మీద మనకే అసహ్యపడుతుంది. మన పిల్లలే వాళ్ళు, కానీ వాళ్ళు మనమే అసహ్యించుకుంటాం. కారణం ఏంటో తెలుసా? నా పిల్లలు అంటే నాలాగా ఉంటారనుకున్నానేమో కానీ నాకు వ్యతిరేకంగా ఉంటారనుకోలేదు. మన పిల్లలు అంటే మనల్ని అనుసరించేవారు, మనం చెప్పింది చేసేవారు. అంతేకాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటూ వెళ్ళిపోతానంటే ఇక మనం ఎందుకు వాళ్ళకి? ఇప్పుడు అదే దేవుడు అంటున్నాడు, మీరు నిజంగా నా పిల్లలు అనుకో, మీరు నిజంగా నా పిల్లలు అయితే నన్ను అనుసరించేవారు. అంతేకాని నీకిష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించడం కాదు. ఒకవేళ నీకిష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే నేను నిన్ను ఒప్పుకోను. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, పరలోకమందు నా దూతల ఎదుట నేను ఒప్పుకోవాలి అంటే ఈ భూమి మీద కూడా నీవు నాకు తగినట్లుగానే జీవించాలి. భూమి మీదే నాకు తగినట్లుగా నువ్వు జీవించకుండా నన్ను ఒప్పుకోలేనప్పుడు పరలోకమందు నా దూతల ఎదుట నేను నిన్నెలా ఒప్పుకుంటాను? కాబట్టి ఈరోజు మరలా దేవుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రత్యేకించబడ్డావా? ఎక్కడ ఉంది నీ ప్రత్యేకత? దేంట్లో ఉంది నీ ప్రత్యేకత? ఈ లోకంలో ఉన్న మనుషుల్లో నుండి మనం వేరు చేయబడిన వారము, ప్రత్యేకించబడిన వారము. అందుకనే ఒక్కసారి మనం ఏ లోకం నుండి అయితే వేరయ్యామో ఆ లోకంతో మరలా మనం కలవలేము. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా? లోకంతో వీళ్ళు మిళితమైపోయారు, కలిసిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళతో వీళ్ళ సాంగత్యం చేసి, వీళ్ళతో వాళ్ళ సాంగత్యం చేసి, ఈ సహవాసం అనే దోషం వల్ల వీళ్ళు ఏమైపోయారంటే ఒకరి దాంట్లో ఒకరు పాలు పంపులు పొంది దేవుణ్ణే దుఃఖపెట్టినట్లుగా అయ్యారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీలో నేను అద్భుతాన్ని చేశానంటావా? ఒకవేళ నేను చేసిన అద్భుతం ఏంటో తెలుసా? నిన్ను మార్చడమే ఒక అద్భుతం. అర్థమైందా? ఒక మార్చడము అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. ఒక వ్యక్తిని మార్చడం అంటే అంత తేలికైన మాట అంటారా? ఈరోజు భార్య భర్తను మార్చాలనుకుంటున్నారు, లేక భర్త భార్యను మార్చాలనుకుంటుంది, లేక పిల్లలు తల్లిదండ్రులను మార్చాలనుకుంటున్నారు, లేక తల్లిదండ్రులే పిల్లలు మార్చాలనుకుంటున్నారు. ఇలాగ ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మారలేకపోతుంటున్నారే మనిషి. అలాంటి మారిన మనిషిని దేవుడే మార్చగలడం అంటే ఎంత అద్భుతం చెప్పు. ఈ రోజున నిన్ను నన్ను మార్చింది మనుషులు ఎవ్వరూ కాదు. మనం అదే సాక్ష్యం చెప్తాం. అయ్యా, ఈ రోజుల్లో నన్ను ఎవరు మార్చారు అంటే నా భర్త కానీ, నా భార్యలు కానీ, నా బంధువు కానీ, లేకపోతే నా పిల్లలు కానీ, లేకపోతే నా తోడబుట్టిన వారు కానీ ఎవరు నన్ను మార్చలేదు, నాకెవరూ చెప్పలేదు కూడా. దేవుడే నన్ను మార్చగలిగిన వాడు. ఆ యేసు ప్రభువారే నా జీవితాన్ని వేరు చేశాడు, నా జీవితాన్ని ప్రత్యేకము చేశాడు. అందుకనే నేను వేరైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఏంటంటే లోకానికి వేరైన జీవితము. ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఐగుప్తులో నుంచి వేరు చేశాడు. వీరు ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తులతో మాత్రం కలవనవలేదు. ఆనాడు యోసేపు కూడా ఫరో దగ్గరికి వెళ్ళి అదే మాట అడిగాడు, అయ్యా, నా ప్రజలు నీ ప్రజల మధ్య ఉండడానికి అర్హులు కారు, కాబట్టి వీళ్ళకి విస్తారమైన పశువుల మందలు ఉన్నాయి, కాబట్టి వీరు ఇక్కడ ఉండరు, ఐగుప్తులో ఉండరు. కానీ గోషెన్ అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాన్ని నా కుటుంబానికి ఇచ్చేయి, అక్కడ వారు ఉంటారు, వీళ్ళు కలవరు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నంత కాలము వీరు గోషెనులోనే ఉన్నారే తప్ప ఐగుప్తులోనికి వెళ్ళలేదు. కానీ ఐగుప్తీయుల చేత కఠినమైన బానిసత్వాన్ని మాత్రం అనుభవించారు.
ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నేను కూడా ఈ లోకములో నుంచి వినాయించబడిన వారము, లేక ప్రత్యేకించబడిన వారము, వేరు చేయబడిన వారము. గుర్తించావా? ఈరోజు నువ్వు వేరు చేయబడిన వ్యక్తివని నీకు అర్థమవుతుందా? మరి నిజంగా నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివైతే, వేరు చేయబడిన వ్యక్తివైతే, మరలా నువ్వు లోకంలో ఉన్న మనుషులతో ఎలా త్వరగా కలిసిపోతున్నావు? వాళ్ళ పద్ధతులు ఎలాగ అవలంబిస్తున్నావు? వాళ్ళతో నువ్వు ఎలా కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నావు? కొన్నిసార్లు మన లోకం చాలా బలవంతం చేస్తుంది, చాలా బలవంతం చేస్తుందండి. నిన్ను ఎంత బలవంతం చేసినా నువ్వు దేవుని బిడ్డవనే సంగతి మర్చిపోకూడదు. నువ్వు దేవుని బిడ్డవనే సంగతి మర్చిపోకూడదు, ఎవరు ఎన్నైనా సరే. అందుకనే కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలం కట్టి కరిగిపోయే మనస్తత్వం కలిగిన వారు, అంటే జాలిపడే తత్వం కలిగిన వారు. కొన్నిసార్లు సాతాను మనల్ని ఏం చేద్దో తెలుసా? ఏడ్చైనా సరే వాళ్ళ దారిలోకి మనం తీసుకువెళ్ళాలనుకుంటుంది. కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని పనులు కూడా ఎన్నోసార్లు వాళ్ళు ఏడుస్తున్నారు, వేడేడుస్తున్నారని మనం బాధపడి వాళ్ళు చేసినవి మనం చేయడానికి ఇష్టపడతాం, వాళ్ళ పద్ధతిలో వెళ్ళడానికి ఇష్టపడతాం. కారణం ఏంటంటే వాళ్ళతో మన సాంగత్యము అలాగ ఉంది కాబట్టి. దేవుని బిడ్డగా మర్చిపోకు. నిజంగా నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవైతే నీ ప్రాణము పోయినా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడానికి, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాలు పంపులు పొందడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఒప్పుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకో. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు, వేరు చేయబడిన వ్యక్తివి. అందుకనే దేవుడు అంటున్నాడు, నేనేం చేశానో తెలుసా? ఒక అద్భుతమైన కార్యము. నిన్ను ఐగుప్తులో నుంచి వెలుపలికి తీసుకొచ్చాను, లేక ఈ లోకమనే పాపముల నుంచి నేను బయటికి తీసుకొచ్చాను. నిజంగా మనం బయటకు వచ్చామంటావా? ఈరోజు నువ్వు నేను పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నావు, లోకమనే పాపం నుంచి బయటకు వచ్చామా, లేక అదే పాపములో పొర్లుతున్నామా, అదే పాప సంబంధమైన వారితో కలిసి జీవిస్తున్నామా? నిజమే, నీ సాంగత్యము ఎవరితో కలుస్తావో వారిలాగే నువ్వు అయిపోతావు. నిన్న ఒకసారి అంటే ఈ ఐజీ 3 నెలలు 4 నెలలు ఇడు తిరుపతిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇడు నేను నిన్న ఒక మాట అడిగాను అన్నమాట. సరే అడుగుతాడు అన్నాడు, లేదు అప్పుడే కాదు, ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకు అన్నాను. నా మాట మారిపోయింది అన్నాడు. నా మాట మారిపోయింది. నీ మాట మారిపోవడం? నా నోటంట బూతులు వచ్చేస్తున్నాయి అన్నాడు. నీ నోటంట బూతులు రావడం ఏంటరా? నా చుట్టూ ఉన్న సమాజం అలాంటి వాడు. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, నీ కోచింగ్కి వెళ్ళిన దగ్గర ఒక్కడు కూడా మంచోడు లేడు. అందరూ అన్ని రకాలుగా చెడిపోయి ఉన్నారు. అలాంటి ప్రజల, అలాంటి వాళ్ళ మధ్య నేను ఎంత అదుపు చేసుకుందాం అనుకున్నా సరే కొన్నిసార్లు నా నోటంట కూడా మాటలు వచ్చేసాయి. అందుకనే నేను ఇలాంటి అపవిత్రపరచబడిన వాడిని, నేను అలా జీవించకూడదు కదా, నేను ఎందుకు అలా చేశాను? అందుకని ఇంకా కొంతకాలం నా స్థితి నేను మార్చుకోవాలి, నేను మారాలి. ఒక దేవుని బిడ్డ ఎప్పుడైనా సరే తనను తాను కాపాడుకునేవాడు. అర్థమైందా? నువ్వెక్కడున్నా సరే, ఎంతమంది మనుషుల మధ్య ఉన్నా సరే, నీ ప్రత్యేకత ఏంటో నువ్వు చూపించాలా. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, మూర్ఖమైన వంకర జనం మధ్య జీవవాక్యంను చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె నువ్వు కనపడాలా. నువ్వెక్కడున్నా నువ్వు దేవుని బిడ్డవని చూపించాలా. అంతేకాని ఎక్కడికి వెళ్తే అక్కడలాగా వాళ్ళ పరిస్థితులు బట్టి నువ్వు కలిసిపోతే, వాళ్ళలాగా మనం తయారైపోతే ఇంక వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఇక వాళ్ళకి మనకు ప్రత్యేకత ఏంటి? ఈరోజు దేవుని బిడ్డ అనగానే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారు. మనలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి మన ప్రత్యేకత అంటే, మనం చూసేవారు చెప్పాలా, వీళ్ళందరి లాంటి వారు కారు, వీళ్ళెవ్వరితోటి మనతో కలవరు. ఈరోజు ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ మేము ఎలా కనపడతాం తెలుసా? మా అంత శత్రువులు ఎవరు ఉండరు.
ఈ కాలనీలో ఇలా ఉన్న వాళ్ళందరికీ మేము ఎంత శత్రువులులా ఖర్చు అవుతుంది. నిజంగా వాళ్ళకి మాకు ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు. కానీ ఏంటంటే వాళ్ళ ప్రతిదానికి పిలుస్తున్నారు. వాళ్ళు ఏది చేసుకున్నా దానికి పిలుస్తున్నారు. దానికి మనం వెళ్ళకపోవడమే వాళ్ళకి మన శత్రువులు అయిపోయాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేనికి పిలిచినా రారు, ఏది ఇచ్చినా తీసుకోరు. ఇంకా వాళ్ళతో మనకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వేరు, మనం వేరు. అర్థమైందా? వాళ్ళు వేరు, మనం వేరు. ఎందుకు అలాంటి జీవితాన్ని జీవించాలా? మనం ఎక్కడున్నామో ఆ సమాజంతో అందరితో ప్రేమగా ఉండకూడదా? ఇక్కడ ఉన్నారు క్రైస్తవులు, వాళ్ళందరూ ఎలా ఉంటారు తెలుసా? అందరితో కలిసిపోయి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళందరికీ మంచివాళ్ళే. కారణం ఏంటో తెలుసా? నువ్వు అందరితో కలిసిపోయి వాళ్ళది మీది వాళ్ళది ఇచ్చుకుంటే చాలా మంచోళ్ళు మనం. కానీ వాళ్ళు చేసినవి మనం చేయకుండా ప్రత్యేకించుకున్నాం అనుకోండి, మన శత్రువు. అందుకే దేవుడు అన్నాడు, నన్ను నమ్ముకుంటే నువ్వు లోకానికి శత్రువుగా మారిపోతావు. మొదటి నీ శత్రువులు ఎవరో తెలుసా? నీ చుట్టూ ఉన్నవారే నీ శత్రువులు. నువ్వు వేరే చేయబడిన వ్యక్తివని నీ సంగతి నువ్వు రుజువు చేసుకోగలిగితే నిజంగా నీ ప్రత్యేకత అంటే ఏంటో నువ్వు చూపిస్తావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను దేవుడు ఒక అద్భుతమైన కార్యమును చేసి ఈ లోకం నుండి వేరు చేశాడండి, ప్రత్యేకించాడు. నీకు తెలుసా నువ్వు ఎలా వేరు చేయబడ్డావో, నువ్వు ఎలాగో ప్రత్యేకించబడ్డావో? నేను ఒక విషయం చెప్తాను మీకు. తల్లి గర్భంలో నుంచి పుట్టగానే ఒక బిడ్డని ఎవరూ ఎత్తుకోలేరు, అసలు మీరు పట్టుకోలేరు కూడా. హాస్పిటల్లో డెలివరీ చేశారనుకోండి, బిడ్డని మనకు ఎప్పుడు తెచ్చిస్తారు? ఆ నర్సులు అంత శుభ్రం చేసి మనకు తీసుకొచ్చి అప్పగిస్తారు. అలా పుట్టగానే తీసుకొచ్చి పేక్ కట్ చేసి మనకి ఇచ్చేది మనం అంటాం, చచ్చ బాబు ఏంటి ఇదంతా ఇంతలాగా ఉన్నారా, మనం అసలు పట్టుకోవడానికి కూడా భయపడతాం. చూడండి, వాళ్ళు క్లీన్ చేసిన తర్వాతే మనకి ఇస్తారేమో, కానీ శుభ్రం చేయకుండా మనకివ్వరు. ఎలా పుడతామో తెలుసా? అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం 16-17 అంటాడు, రక్తములో పొర్లుతున్న నిన్ను చూసి నువ్వు ఎలాగున్నావో తెలుసా? నేను నిన్ను చూసినప్పుడు ఎలాగున్నావో తెలుసా? నీ మీద నేను అసహ్యపడ్డాను. అలాంటి స్థితిలో ఉన్నావు నువ్వు. ఆ స్థితిలో నుండి నేను ఏ స్థితిలోకి నేను తీసుకొచ్చాను, ఏ స్థితిలోకి తీసుకొచ్చాను. అందుకని అంటాడు, ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడండి. మనము కూడా పుట్టుకతోటి పాపంతో పుట్టి, పెరగడమే పాపంలో పెరిగి, జీవించడమే పాపంలో జీవిస్తున్న మన బ్రతుకులను ఆ యేసు ప్రభువారు మనల్ని రక్షించడం కొరకు, మనల్ని మార్చడం కొరకు, ఆయన నీ కొరకు నా కొరకు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేశాడండి. ఏంటో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆ దేవుడు తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. అందుకనే ఇప్పటికీ మనం చెప్పుకుంటాం, యేసు ప్రభువా, నా కొరకు ఆ సిలువ మీద నువ్వు చేసిన నీ అద్భుతమైన కార్యమును బట్టి నేను మార్చబడ్డాను. నేను మార్చబడ్డాను అంటే దేన్ని బట్టి మార్చబడ్డాను? నీ ప్రాణమును నా కొరకు ఎంతగా బలిగా అప్పగించావు, ఎంత అద్భుతం చేశావు నువ్వు. అందుకనే నేను ఎప్పటికీ నీకు నేను రుణస్తుడని. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఈ లోకములో నుండి ప్రత్యేకించేశాడు. ఒక అద్భుతమైన కార్యం చేశాడు. లోకములో నుంచి బయటకు రావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మీరు ఎవరైనా చూడండి, మీ సొంత వాళ్ళనే చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుడిని నమ్ముకొని మీ వాళ్ళు మీరు దేవుడి దగ్గర తీసుకురావడం కొరకు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా వారి కోసం మొరపెడుతున్నారు. అయినా సరే ఆ వ్యక్తిని మార్చలేకపోతున్నారు. అదే దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు ఎంత త్యాగం చేస్తే నేను నిన్ను మార్చాను. ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన చేసిన బలియాగము అదెంతో గొప్పది. అందుకని అంటాం,
అది ఎప్పటికీ తీరదు. అందుకని మనం ప్రతి వారం దేవుణ్ణి స్తుతించినప్పుడు, యేసు ప్రభువా, నా కొరకు ఆ సిలువ మాను మీద నువ్వు చంపబడి నీ రక్తమంతటినీ చిందించి నాలాంటి ఒక పాపాత్మను రక్షించడం కొరకే, నా పాపము నుంచి విడిపించడం కొరకే నీ రక్తమంతటినీ చిందించి నా కొరకు నువ్వు నా పాపములన్నిటినీ తుడిచివేసి కడిగివేసి నన్ను పవిత్రపరిచినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. యేసు ప్రభువారు చేసిన అద్భుతాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ సిలువ మరణములో, ఆ సిలువ త్యాగములో యేసు ప్రభువారే కానీ ఆ అద్భుతాన్ని చేయకపోయి ఉంటే మనకి ఈరోజు స్వస్థత లేదండి. నేను ఒక మాట మీకు చూపిస్తాను. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడట. ఆయన ఏం చేశాడో చూపిస్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21:7 వచనము 8 వచనం అండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7 వచనము 8 వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన్ని వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. దాని వైపు చూచి బ్రతుకుతాడు. ఏ సర్పం అయితే మానవుని కుట్టిందో, ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వచ్చి పాములు కొడుతున్నాయో, ఆ పాము యొక్క విషానికి విరిగడేంటి అంటే ఒక మ్రాను మీద ఒక ఇత్తడి సర్పాన్ని పెట్టి ఆ పాము కరిచిన ప్రతి ఒక్కడు కూడా ఆ ఇత్తడి సర్పాన్ని చూడగానే, ఆ బొమ్మను చూడగానే ఆ విషం దిగిపోతుందంటే వీళ్ళకి. అందుకే దేవుడు అంటున్నాడు, పాపముతో నిండిపోయిన మానవుడిని, ఆ పాపగ్రాహిగా సిలువ మీద మరణించిన ఆ యేసు ప్రభువారి దగ్గరికి వస్తే వీరిలో ఉన్న పాపపు జీవితం మారుతుందండి. యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి ఎవరైతే రాగలుగుతున్నారో ఆ సిలువ వారిని మార్చగలుగుతుంది, వారి బ్రతుకుని మార్చగలుగుతుంది. ఈ రోజున యేసు ప్రభు వారు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? మనల్ని మార్చాడండి. దానికి నువ్వే నేనే సాక్షి. దానికి సాక్ష్యం ఎవరంటే నువ్వు నేనే. నన్ను మార్చాడా దేవుడు, నన్ను విడిపించాడా దేవుడు, ఈ లోకంలో ఉన్న పాపం నుంచి దేవుడు నన్ను ప్రత్యేకం చేశాడు. దానికి నేనే సాక్షిని. నిజంగా చెప్పగలవా మాట? ఈరోజు నిజంగా చెప్పగలిగి ఉంటే నువ్వు దేవుడిని స్తుతించి, నిజమే తండ్రి, ఎవ్వరూ చేయలేని అద్భుతాన్ని నువ్వు ఒక్కడు మాత్రమే చేయలేవు. ఏ భూమి మీద ఎవ్వరూ చేయలేకపోయారు. మానవుణ్ణి పాపము నుండి విడుదల చేసే అధికారం ఎవరికీ లేదు. పాపములను క్షమించగలిగిన అధికారము నీకొక్కడికే ఎందుకు కలిగింది అంటే, నా కొరకు ఆ సిలువ మ్రాను మీద నువ్వు చేసిన మీ త్యాగం ఎంతో గొప్పది. ఆ రోజు నువ్వే కానీ నా కొరకు మరణించకపోయి ఉంటే ఈ రోజు నాకు ఈ విమోచన అనగా ఈ పాప క్షమాపణ లేదు. అందుకనే ఆ దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములను చూడరండి. ఒక్కసారి నువ్వు ఆయన చూడు, ఆయన ఎలాంటి కార్యములు చేశాడు. ఏంటి ఆయన చేసింది ఏంటంటే, ఆయన అద్భుతమైన కార్యం ఏంటంటే నిన్ను నన్ను బ్రతికించడమే, నిన్ను నన్ను వేరు చేయడమే, నిన్ను నన్ను ఈ పాపం నుంచి ప్రత్యేకం చేయడమే. నిజంగా మనం వేరైన ప్రజలమండి, ఈ లోకంలో నుంచి ప్రత్యేకించేశాడు. అందుకే ఆ దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే అంటున్నాం. అందుకనే ఆయన అంటున్నాడు, నువ్వు అద్భుతము చేశావు. ఎలాంటి అద్భుతాన్ని చేశావు అంటే, ఆనాడు ఒక గొర్రెని తీసుకొని ఆ రాత్రి ఆ గొర్రెని చంపి ఆ రక్తమును దూరబంధువు యొక్క నిలువు కమ్మి మీదను అడ్డకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే ఆ మేకని కానీ ఆ గొర్రెని కానీ మీరు తిన్నప్పుడు ఇది పస్కా బలి. ఎవరి ఇంటి మీదైతే ఆ రక్తపు మరక కనబడుతుందో ఆని సంహారకుడు, ఆ దూత వారిని దాటిపోతాడు. ఎవరి ఇంటి మీదైతే ఆ రక్తపు మరక కనబడలేదో ఆ సంహారకుడు ఆ ఇంటిలో పుట్టిన ప్రతి తొలుచూలు సంతానాన్ని చంపుతాడు అని చెప్పాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ దేవుడు
ఆ సంహారకుడు యొక్క చేతిలో నుంచి దేవుడు తప్పించాడు. ఆ నరక శిక్ష నుండి, ఆ పాప శిక్ష నుండి దేవుడు మనం తప్పించి నిత్య జీవములోనికి ప్రవేశపెట్టాడు. ఎంత అద్భుతమైన కార్యం చేశాడు. అందుకే ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి వేరు చేసిన దేవుడే, ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు ఈ రోజున నిన్ను నన్ను కూడా ఈ లోకముని పాపము నుంచి వేరు చేశాడు, ప్రత్యేకము చేశాడు. మనం వేరైన ప్రజలము. అందుకని లోకం మనకు అంటుకోలేవు, మనము లోకం అంటుకోలేకని ఇష్టపడాలి. అర్థమైందా? మనము లోకం దగ్గరికి వెళ్ళము, లోకం మన దగ్గరికి రానేమో. మనం వేరు చేయబడిన వారు. ఇలాంటి ప్రత్యేకత నీలో ఉంటే నువ్వు నిజమైన దేవుని బిడ్డవంటే. అర్థమైందా? ఇటువంటి ప్రత్యేకత లేకపోతే మనం దేవుని బిడ్డలమేంటి? భూమి మీద చెప్పుకోవడంత మాత్రానికి మాత్రమే మనం దేవుని పిల్లలం. మనం దేవుని ఎరిగిన తర్వాత మరలా ఈ లోక సంబంధించిన పద్ధతిని అవలంబించేవారు కాదు. అందుకని లోకముల నుంచి ప్రత్యేకించేసాడు. అందుకని యెషయా చెప్తున్నాడు, ప్రభువా ఒక అద్భుతాన్ని చేశావు, ఆ అద్భుతమైన కార్యమును బట్టే ఈ రోజు నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను అంటున్నాడు. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను. దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఈయన కూడా దేవుణ్ణి ఇలాగూ ఆరాధించాడు. ఆయన కీర్తన గ్రంథము 45వ కీర్తన, కోరహు కుమారుడు రచించిన ఈ కీర్తనలో ఈ కీర్తనాకారుడైన కోరహు కుమారుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఆయన 45వ కీర్తన మొదటి వచనం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలె ఉన్నది అని అన్నాడు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతుంది. ఈ రోజున దేవుడు అలాంటి ఒక అద్భుతమైన దివ్యమైన సంగతి, ఒక అద్భుతమైన కార్యం నీలో చేశాడంటవా? ఒకవేళ నిజంగా నీకు చేసి ఉంటే నువ్వు ఎలాగో పాపంలో జీవించింది, ఆ పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఈ లోకంలో ఉన్న మనుషుల మధ్య నుంచి నేను ఎలాగ ప్రత్యేకించేశాడు. ఈరోజు ఒకప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించిన మనము ఈరోజు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? నేనేనా? ఒకప్పటికి ఇప్పటికీ నా జీవితంలో ఎంత మార్పు రావడానికి గల కారణం నా వల్ల జరిగిందంటవా? లేదు, ఆ దేవుడు. ఈరోజు నీలో ఆ మార్పు ఉందా? ఒకవేళ నిజంగా నీలో ఆ మార్పు ఉంటే నువ్వు దేవుడిని స్తుతిస్తా, దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఆ దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసా? అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక అద్భుతమైన కార్యము నీ జీవితంలో చేశాడు. నేను చేసిన ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల నేను చేసిన ఆశ్చర్య కార్యములు చూడగా నేను బేకరుడినై ఉన్నాను. ఒక మనిషి ఎడల నేను చేసిన కార్యములు ఎంత అద్భుతమైన కార్యములు చేశాను. ఇక అద్భుతాలు చూడగలిగితే ఆనాడు నిర్గమాకాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మీ అందరికీ 2 మాటలు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములోనికి వచ్చినప్పుడు వారు దప్పుకొని ఉన్నారు, నీళ్లు వాళ్ళకి లేకుండా పోయింది. సరే, వారికి నీరు దొరకలేదు కాబట్టి నీరును వెతకడానికి ప్రారంభించారు. వీరు వెతికితే నీరు కనిపించింది, వీరికి నీరు కనిపించింది. కానీ ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పోసుకోగానే ఎంత చేదైన నీళ్ళగా ఉన్నాయో, ఆ నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సరుగుతున్నారు, ఏంటిది మాకు? మేము నీళ్ళు లేక ఎంతో సమస్యలు పోతున్నప్పుడు ఈ పరిస్థితుల్లో మాకు నీళ్ళు వచ్చాయి, ఏదో నీళ్ళు కనపడ్డాయి, నీళ్ళు త్రాగుదాం అనుకుంటే నీళ్ళేమో ఇంత చేదుగా ఉన్నాయి అని వారు అన్నప్పుడు ఇప్పుడు దేవుడి దగ్గరికి మోషే వెళ్ళాడు. ప్రభువా, ఈ ప్రజలందరూ కూడా దప్పిక చేత మరణించేలాగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేయమంటావు? వీళ్ళ కొరకు నీళ్లు కావాలి, నీరును మాకు అనుగ్రహించు, లేక ఈ నీరుని ఏం చేయాలి అంటే అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు, మోషే, ఈ నీళ్లు మంచి నీళ్ళు అవ్వాలంటే ఒక చిన్న పని చేయి. ఏం చేయాలి అంటే నువ్వు ఒక చెట్టు కొమ్మను నరికి ఆ నీటిలో వేయమన్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు. సంఖ్యాకాండము 32
క్షమించని నిర్గమాకాండంలో ఉన్నట్టుంది, అది చూపిస్తాను మీకు. క్షమించని 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 25 వచ్చినవండి. 15:25. అప్పుడు అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, దేవుడు అంటున్నాడు, నీళ్లను మధురముగా మార్చిన దేవుడు. అందుకని అంటున్నాడు, చేదైపోయిన నీళ్లను మధురముగా మార్చాడట. ఎలా మార్చాడు? ఒక చెట్టు కొమ్మను నరికి ఆ నీటిలో వేశారట. ఒక చెట్టు కొమ్మను నరికి నీటిలో వేస్తే నీళ్లు మధురముగా మారిపోవడం ఏంటి? ఇప్పుడు దాకా చేదుగా ఉన్న నీళ్లు తీయగా మారడం ఏంటి? అదే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దాకా నిస్సారమైపోయిన చేదైపోయిన మీ జీవితాన్ని మధురముగా మారుస్తాను. నేననే కొమ్మ, అనగా యేసు ప్రభువారనే ఆ కొమ్మను, లేక యేసు ప్రభువారిని నీ హృదయంలోనికి రావడానికి ప్రయత్నించి, ఒక్కసారి యేసు ప్రభువారినిగా నీ హృదయంలోనికి రానివ్వగలిగితే నీ జీవితం ఎంత చేదైపోయినా, నీ జీవితం ఎంత చెడిపోయినా, ఎంత పాపంతో నిండిపోయినా, నిన్ను నన్ను ఆ దేవుడు పవిత్రపరచగలిగిన వాడు, పరిశుద్ధపరచగలిగిన వాడు. అది అద్భుతం. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు. కొమ్మను నరికి నీళ్ళలో వేయడం ఏంటి? ఆ నీళ్లు మధురంగా మారడం ఏంటి? ఇది సాధ్యమా? మనుషులకు సాధ్యం కాదు, దేవునికి సాధ్యం. మీరు మరలా చూస్తే ఇశ్రాయేలు ప్రజలు త్రాగడానికే నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు, మరలా వీరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీళ్లు కావాల్సి వచ్చింది. వారు మరలా దేవుడిని అడిగారు, మోషేని అడిగారు, మాకు నీళ్లు కావాలి, నీళ్ళు లేవన్నప్పుడు మోషే దేవుడి దగ్గరికి ప్రార్థించినప్పుడు చెప్పాడు, మోషే నువ్వు ఎదురుగుంటావు కొండ దగ్గరికి వెళ్ళు, ఆ కొండ మీద ఒక బండ కనపడుతుంది, ఒక రాయ, ఆ రాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నా ప్రజల త్రాగుటికై నీళ్లను దేవుడు ఇమ్మంటున్నాడు, నువ్వు చెప్పంతే, నువ్వేం చేయక్కర్దు. ఆ రాతితో నువ్వు మాట్లాడినప్పుడు ఆ రాతిలో నుంచి నీళ్లు ప్రవహిస్తాయి, రాయే మీకు నీళ్ళు ఇస్తుంది. ఇదేం అద్భుతం! రాతిలో నుంచి నీళ్లు రావడం ఏంటి? దేవుడు చెప్పాడు, నేను చేసే అద్భుతాలన్నీ అలాగే ఉంటాయి, నువ్వు ఊహించలేవు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను కూడా నీ జీవితాన్ని, రాతి లాంటి నీ హృదయాన్ని జీవజల నదులుగా పుట్టించగలిగిన వాడిని, నిన్ను మార్చగలిగిన దేవుని నేను. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను చేసే అద్భుతాలు ఒకటి కాదు, ఎన్ని అద్భుతాలు చేశానో తెలుసా? నేను దేవుడును అని రుజువు చేయడం కొరకే నేను చేసిన అద్భుతాలు ఎన్నో గొప్పవి. రాజైన హిజ్కియాతో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు, మీకు చూపిస్తాను. ఆ అద్భుతాన్ని కూడా యెషయా గ్రంథము ఎలాంటి అద్భుతాన్ని దేవుడు చేసి చూపించాడో చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 30 38వ అధ్యాయము 8వ వచనమండి. ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసెను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరలా ఎక్కెను. దేవుడు అంటున్నాడు, సూర్యుడు ఏ సూర్యుడైతే పైకి వెళ్ళిపోయాడో అదే సూర్యుడిని 10 మెట్ల కిందకి తీసుకొచ్చాడు దేవుడు. హిజ్కియా, నేను దేవుణ్ణి, నన్ను నమ్ముతావా? ఎండొచ్చినప్పుడు క్రమక్రమంగా మెట్లు ఎండపైకి మీద ఎక్కుతున్నాయి కదా, ఇది సహజం. కానీ అదే ఎండ, ఆ సూర్యుడు 10 మెట్లు వెనకకి దిగుతాడు. నేను చేసే అద్భుతం అది, నీ కొరకు చేస్తున్నాను నేను. అద్భుతాన్ని
నువ్వు నన్ను నమ్మాలి. నువ్వు నన్ను నమ్మడం కొరకే నేను చేయబోతున్న అద్భుతం ఇది. హిజ్కియా అన్నాడు, సాధ్యమా, ఇది ఇలాగ అవుతుందా అని అన్నాడు. సరే మీకు చూపిస్తాను. రాజులు రాసిన 2వ గ్రంథము. హిజ్కియా ఆయన ఏమన్నాడు అంటే, ఇది సాధ్యమా తండ్రి, ఇలాగ జరుగుతుందా? 10 మెట్లు మళ్ళా సూర్యుడు ఆ ఎండ కిందకి దిగడం ఎలాగా అని అడుగుతున్నాడు ఆయన. 20వ అధ్యాయము, రాజులు రాసిన 2వ గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం 29. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచింది కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా. అవునా హిజ్కియా, ఇప్పటికైనా నమ్ముతావా? ఎండ 10 మెట్లు ముందుకు నడడం గొప్ప. అది ఎలాగా ఎండ పైకి, సూర్యుడు పైకి వచ్చినప్పుడల్లా మెట్లు పైకి, ఎండ కూడా పైకి వెళ్తుంది కదా. కానీ అది కాదు. ఏ మెట్లు అయితే ఎండ అయితే 10 మెట్లు పైకి ఎక్కిందో ఆ మెట్లు మరలా కింద స్థాయికి తీసుకొస్తాను నేను. 10 మెట్లు వెనక్కి తీసుకొస్తాను. అప్పుడైనా నమ్ముతావా నన్ను? సరే, ఇప్పుడు హిజ్కియా ఏమన్నాడు చూపిస్తాను. 10 వచనమండి. అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందర నడుచుట అల్పము కానీ. సరే, ఎండ సూర్యుడు పైకి వచ్చేటప్పుడల్లా మెట్లు ఎండ పైకి ఎక్కుతూనే ఉంటుంది కదా, ఇది అల్పమే కదా. కానీ 10 మెట్లు కిందకి దిగడం అనేది అసాధ్యమైనది. నేను నమ్ముతాను, అప్పుడు నమ్ముతాను. నువ్వు దేవుడు చేసిన అద్భుతాలు తెలుసుకోవాలనుకుంటే ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు. అందుకని దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను కూడా రక్షించడమే కాక రక్షించిన నాటి నుంచి ఈనాటి వరకు దేవుడు ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతూ, ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని పోషిస్తూ, ఎన్ని ఆపదలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిలో నుంచి తప్పిస్తూ ఈ రోజు వరకు దేవుడు మనందరినీ ఎంతగా కాపాడుతున్నాడు. ఇది అద్భుతం కాదంటావా? అదే దేవుడు అంటున్నాడు, నేను చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నీకు అర్థం కాదు. నేను చేసే కార్యాలు ఎవరికి అర్థమవుతాయంటే, నన్ను నిజంగా ప్రేమించే వారికి నేను చేసే కార్యాలు అర్థమవుతాయి తప్ప నన్ను ప్రేమించిన వారికి నేను చేసే కార్యాలు అర్థం కావు. ఈ రోజున దేవాతి దేవుడిని యేసు ప్రభువారు మనల్ని ఏ రీతిగా లోకముల నుంచి వేరు చేశాడు. రెండవదిగా యేసు ప్రభువారు ఆ సిలువ మీద మన కొరకు తన ప్రాణాన్ని బలి అర్పణముగా చేసి ఆ సిలువ రక్తము చేత మనల్ని అందరినీ కడిగి ఆ పాప జీవితం నుంచి వెలుపలికి తీసుకొచ్చాడు. అంతేకాదు, ఏ రోజునైతే మన ఆయన బిడ్డలుగా అయ్యామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ దేవుడే కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ నేటి వరకు దేవుడు మన ఎడల ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేసుకుంటూ వస్తున్నాడు. మన ఊహకు అంతనివి, మనం గ్రహించలేని గొప్ప కార్యాల దేవుడు మన ఎడల చేస్తూ ఈ రోజు వరకు ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆ దేవునికి హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. కొద్ది సమయం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వెలుపలకు తీసుకొచ్చిన దేవుడే నిన్ను నన్ను ఈ లోకమనే పాపముల నుంచి వేరు చేశాడు, ప్రత్యేకము చేశాడు. ఈ లోకములో ఉన్న మనుషుల మధ్య నుండి, ఆ జనాంగము నుండి మనల్ని వేరు చేసి నిజంగా ప్రత్యేకమైన వ్యక్తులుగా మనల్ని చేశాడు. అవును ప్రభా, నా జీవితాన్నే మార్చివేశాడు. ఒకప్పుడు నేను అందరిలాగే నేను జీవించిన వ్యక్తిని, కానీ ఈరోజు నన్ను వేరు చేసి నా బ్రతుకును మార్చి నన్ను ప్రత్యేకించి ఈ రోజు వరకు నన్ను కాపాడుతూ, నన్ను పోషిస్తూ, నన్ను భద్రపరుస్తూ అన్ని రకాలుగా మీరు నా జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ వచ్చారు. అందుకే మీకు వందనాలు. అంతేకాదు, నా కొరకే ఆ కలువరి శిలువ మీద మీరు చేసిన మీ అద్భుతమైన మీ ఆశ్చర్యమైన కార్యమును బట్టి, మీ త్యాగమును బట్టి, నా కొరకే పునరుత్థానుడే సమాధి నుంచి తిరిగి లేచి ఆ నూతన జీవమును మరలా నాకు అనుగ్రహించడం కొరకే మీరు చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి మీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అని కొద్ది సమయం ఆ ప్రభువుని మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు యేసు ప్రభువారు మన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి ఎలాగ మనం రక్షించాడు, పాపము నుంచి ఎలాగ విడిపించాడు,
విడిపించడమే కాకుండా ఈ రోజు వరకు మనలాగా పోషిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ, ఏ కీడు, ఏ అపాయము, ఏ నష్టము రాకుండా ఈ రోజు వరకు దేవుడు మనల్ని భద్రపరుస్తూ వచ్చినందుకే ఆ దేవుడికి కొద్ది సమయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను